అంటున్నారు ఇప్పుడు వైసీపీ నాయకులు. ఎవరు కక్షపూరితంగా చేశారు కాబట్టే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. అయినా కూడా వాళ్ళకి ఇంకా తెలియట్లేదు. ఓకే సాయి కళ్యాణ్ గారు ఓకే. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఏమంటారు? ఇప్పుడు మనం చూసాం పసులెడ్డి సురేష్ గారు ఇది కక్ష సాధింపు అన్నారు. ఆ రోజు సాయి కళ్యాణ్ గారు అక్కడ ప్రత్యక్ష సాక్షి, ఆమె బాధితురాలు, ఆమె నిందితురాలు అయ్యారని చెప్తున్నారు. ఆమె మీద 307 పెట్టారు. ఆమె ఎవరిని మర్డర్ చేయడానికి పోయారట, హత్యాయత్నం కేసు. తర్వాత వచ్చేసి ఎస్సీ ఎస్టీ కేసు అనేది ఈరోజు వంశీకి ఏ విధంగా చుట్టుకుందో మనం చూస్తున్నాం. సో ఏమంటారు? పసులెడ్డి సురేష్ గారు కూడా కొన్ని మాట్లాడారు. బీజేపీ ఈరోజు అవలంబిస్తున్నటువంటి తీరు ఎలా ఉందనేటువంటి అంశాలు డిఫైన్ చేయండి సార్. ఇప్పుడు కోదరిమణి కళ్యాణి గారు వారి యొక్క ఆవేదనని బహిర్గతం చేశారు ఈరోజు ప్రెస్ ముఖంగా. అంటే వారితో డిబేట్లు ఎప్పుడు లేకపోయినా నేను వారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా డిబేట్ లో పాల్గొన్నాను. ఆ అరెస్ట్ ని ఖండించాము. ఆవిడ ఎంతో ఫైట్ చేశారు. వారికి అభినందన శుభాకాంక్షలు. ఎప్పుడు కలవటం కుదరలేదు. సో మీకు ఎంతో ఆవేదన కలిగిందమ్మా, ఎంతో ఇబ్బంది పెట్టారు. వారికి సరైన గుణపాఠం దక్కింది. అయితే ఒకటి, మొగుడిని కొట్టి మోసాలుగా ఎక్కడం అంటే ఇదే. ఇప్పుడు బాధితులనే నిందితులు చేస్తారా? ఇప్పుడు వీరి మీద కళ్యాణి గారి యొక్క పార్టీ కార్యాలయం మీద దాడి చేసి ఆవిడ మీద ఎస్సీ ఎస్టీను అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది రెడ్ బుక్ రాజ్యాంగమా? లేకపోతే ఈ రోజు తను స్వయంగా ఒక ఎస్సీ కుర్రవాడిని బెదిరించి ఏ కేసు అయితే పెట్టారో అతను, ఏ కేసు ఆధారంగా అయితే 88 మంది వరకు నిందితులుగా ఉన్నారో, ఏ కేసు ఆధారంగా 48 మంది అరెస్ట్ చేశారో ఆ కేసునే లేకుండా చేయాలని చెప్పి అతి తెలివితేటలు ప్రదర్శించే వారిది రాజ్యాంగం. వాళ్ళకి ఏంటి ఏంటి వాళ్ళ ఉద్దేశం? ఏంటి ఇంత దారుణం? ఇప్పుడు మేడం గారు కళ్యాణి గారు చెప్తున్నారు, తెల్లారుజామున 5-5:30కి వాళ్ళ ఇంటికి వచ్చారు. వారిని దుస్తులు కూడా మార్చుకునే కూడా మనం వీడియో కూడా చూస్తున్నాము. అలాగే అడ్డుకున్నటువంటి వాళ్ళ భర్త మీద కూడా కేసు పెట్టారు ఆ రోజు. నిన్న జరిగింది ఏంటి? నిన్న హైదరాబాద్ లో మై హోమ్స్ వెళ్తే 5-5:30 కాలింగ్ బెల్ కొడితే ఈయన బట్టలు మార్చుకుంటాక లోపలికి వెళ్తారా అంటే పోలీసులు వెళ్ళనిచ్చారా, అడ్డుకున్నారా? ఆయన 45 నిమిషాలు, గంట పాటు రూమ్ లోనే ఉండి ఫోన్ చేస్తే పోలీసులు సహకరించలేదా? ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి అడ్డం పట్టిన వాళ్ళ భార్యని ఏదైనా కేసు పెట్టారా, పెట్టలేదా? ఎవరిది రెడ్ బుక్ రాజ్యాంగం, ఎవరిది బ్లూ బుక్ రాజ్యాంగం, ఎవరిది రాజారెడ్డి రాజ్యాంగం? ఫస్ట్ టైం కనబడుతుంది కదా. ఈ రోజు ఏంటి లబోదిబో అని చెప్పేసి బాధేసుకుంటారు. వల్లభనే వంశీ గారిని ఆ లుంగి మీద లేకపోతే ఆ ట్రాక్ మీద లాక్కొచ్చారా వల్లభనే వంశీ గారిని? ఆయన ఎప్పటిలో ఉండే డ్రెస్ లో ఆయన ఉన్నారు నీట్ గా, చక్కగా మంచి లాజిక్ కూడా మాట్లాడుకుంటారు పకడ్బందీగా. వారి భార్య గారు కూడా వచ్చారు కదా, నిన్న కూడా చెప్పారు. వాళ్ళ ప్రస్తుతం మాట్లాడుతూ వారేమన్నారంటే తప్పులు అందరూ చేస్తారండి, చేయడం నేనేమన్నాం, నేను ఒక్కదాన్ని వెనకేసుకు రాను అని కూడా వాస్తవం కూడా మాట్లాడారు. వారు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు మీ ఛానల్ ద్వారా. వారు ఎక్కడ మా ఆయన శుద్ధపూస, మా ఆయన కడిగిన ముత్యం అంటలేదు. ఆయన తప్పులు ఎందుకంటే ఆవిడకి తెలుసు. ఒక మహిళగా సాటి మాతృమూర్తి మీద, నారా లోకేష్ గారి పుట్టుక మీద, నారా భువనేశ్వర గారి మీద చేసినటువంటి జుగుప్సాకరమైనటువంటి అత్యంత హేయమైనటువంటి వ్యాఖ్యలు దేశంలో కాదు ప్రపంచంలో ఏ మహిళ కూడా